అమ్మ, మీరు అమ్మ స్వరూపంలో ఉన్నారు. మిమ్మల్ని ప్రశ్న అడగొచ్చో తెలియదు. సెక్స్ అంటే ఏంటి? ఈ జనరేషన్‌కి అర్థం కాని ఒక క్వెషన్ అయిపోయిందమ్మా. ఎందుకంటే గుడికెళ్ళినా, వ్రతం చేసినా ప్రతిదీ దీనికే లింక్ పెడుతున్నారు. అది సృష్టి కార్యంగా ఎందుకు స్వీకరించట్లేదు? శాస్త్రాల్లో సెక్స్ గురించి ఏం చెప్పారు? ఎస్ఈఎక్స్ సెక్స్ అంటే ఏంటి? సాక్రెడ్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఓకే. అంటే ఏంటి? ఒక భయంకరమైన శక్తిని ఇద్దరు మార్చుకుంటున్నారు. ఓకే. అది సెక్స్ కి అబ్రివేషన్. హ్మ్. అంటే ఫారినర్స్ ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఓకే. మనం దాన్ని బూతులాగా చూసామన్నమాట. హ్మ్. సాక్రెడ్ ఎనర్జీ ఎక్స్చేంజ్. శక్తిని ఇద్దరు పంచుకుంటున్నారు, ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఓకే. దానికి మనకు తెలుసా అసలు ఈ విషయం ఇలా ఉంటుందని? హ్మ్. అది ఏంటంటే సృష్టి కార్యం అంటే ఏంటి? శివబిందువు. హ్మ్. ఇప్పుడు లలిత త్రిపుర సుందరి సాధన మీరు చేసేటప్పుడు త్రికోణం ఏర్పడుతుంది బిందువు నుంచి. అవును. అవునా? హ్మ్. శ్రీచక్రంలో బిందువు ఉంటుంది. అవును. శివశక్తియుక్త సంయుక్త అంటారు ఓకే. బిందువు ఏర్పడినప్పుడు. హ్మ్. అంటే ఏంటి? శివుడు అక్కడ తెల్లగా ఉన్నాడు, అవునా? హ్మ్. చంద్రుడిలాగా. హ్మ్. అమ్మవారు అగ్ని అగ్ని రూపంలో ఉంది. హ్మ్. అమ్మవారు అయ్యవారు ఏర్పడిన తర్వాత సూర్యకళలు ఉద్భవించాయి. అక్కడ ఓకే. త్రికోణం అనేది ఫామ్ అయింది. హ్మ్. అర్థమైందా? చంద్రుడు, చంద్రకళలు, అగ్ని కళలు కలిస్తే సూర్యకళలు అనేది ఏర్పడ్డాయి. హ్మ్. అంటే ఏంటి? సృష్టి అనేది త్రికోణం అనేది అక్కడ ఏర్పడుతుంది. ఓకే. బిందువు నుంచి త్రికోణం. అర్థమైందా? హ్మ్. అంటే ఏంటి? ఇక్కడ బేబీ ఫామ్ అయింది హ్మ్. గర్భంలో, హ్మ్. అవునా? హ్మ్. సృష్టి జరుగుతుంది. ఓకే. దాంట్లో అసహించుకోవడానికి, తిట్టుకోవడానికి ఏముంది? మరి అంత శక్తివంతమైనదైతే ఎందుకు పూజా క్రతువుల అంటే మన వాళ్ళు కలయకొద్దంటున్నారు? సృష్టి చేయట్లేదు కదా, ఓకే. హ్యూమన్ బాడీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఓహ్! అర్థమైందా? హ్మ్. ఒక హ్యూమన్ బాడీ, ఒక జంటి వీర్యం అనేది అమృతం లాంటిది. అంటే వజ్రాయుధం కన్నా పవర్ఫుల్ అన్నమాట. ఓకే. బ్రహ్మచర్యం ఎందుకు చేస్తారు? హ్మ్. ఆ శక్తిని పైకి తీసుకోవాలి మీరు, ఓకే. అంతేగాని వేస్ట్ చేయకూడదు అనమాట. ఓకే. ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కి చేస్తే ఏమవుతుంది? ఇతని ఆయుష్ తగ్గిపోతుంది. ఇష్టం ఓకే. వచ్చినట్టు ఇల్లీగల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. హ్మ్. దానివల్ల ఏమంటుందంటే అబ్బాయి యొక్క ఆయుష్, తేజశక్తి తగ్గిపోతుంది, ఆయుష్ తగ్గిపోతుంది, మంచి మెమరీ ఉండదు. స్వామి వివేకానంద ఉన్నారు, ఆయన హ్మ్. గొప్ప బ్రహ్మచారి. ఒక బుక్ని ఇలా ఎలా అంటే చదివేసేవాళ్ళు, అవును. అవునా? హ్మ్. ఓ లాంగ్వేజ్ ని ఊరకాల తిప్పి నేర్చేసుకున్నారు ఆయన. ఒక ఓకే. సబ్జెక్ట్, ఒక లాంగ్వేజ్ మొత్తమే, ఒక డిక్షనరీయే నేర్చేసుకున్నారు. ఓకే. అంత మెమరీ ఎక్కడి నుంచి వచ్చింది? హ్మ్. బ్రహ్మచర్యం వల్ల వచ్చింది. మళ్ళీ మళ్ళీ స్వామి వివేకానందలో పుట్టలేదు. అవును. ఎందుకు పుట్టలేదు? తయారవ్వలేదు. ఓకే. అదొక ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు అనమాట అబ్బాయిలు. ఓకే. బాడీలో నుంచి వీర్యం అనేది బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, అబ్బాయి ఆయుష్ తగ్గిపోతున్నట్టే. ఇప్పుడు వయసులో ఉండే అబ్బాయిలకి తెల్ల జుట్టు వచ్చేసింది. అవునవును. కనీసం పిల్లల్ని కనే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది అనమాట. పిల్లలు పుట్టట్లా. ఈ డ్రింకింగ్ హ్యాబిట్స్ వల్ల, సిగరెట్ హ్యాబిట్ల వల్ల. ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయనుకో, ఇతనిలో ఉన్న తేజోశక్తి, మంచి శక్తి అంతా ఈ అమ్మాయికి వెళ్ళి, ఈ అమ్మాయి కర్మ అంతా ఈ అబ్బాయికి వస్తుంది. ఓకే. అర్థమైందా? హ్మ్. ఈ అమ్మాయి బాగా నెగిటివ్ ఉందనుకోండి, హ్మ్. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో కలిసాడు అనుకోండి ఈ అబ్బాయి, ఇతని శక్తి అంతా వెళ్ళిపోతా ఉంటుంది, ఆ అమ్మాయి కర్మ అంతా ఇతనికి వస్తుంది అనమాట. ఓకే. సో కౌళంలో అందుకే పెళ్లికి ముందు బ్రహ్మచర్యం పాటించాలి. పెళ్ళైన తర్వాత మంచిగా దృఢంగా తయారవుతారు అబ్బాయిలు. మంచి మెమొరీ, మంచిగా సాధించే వయసులో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ వల్ల ఏమవుతుంది? అందుకే అప్పట్లో 12 ఏళ్ళప్పుడే అబ్బాయిల్ని గురుకులాలు తీసుకెళ్లి పడేసేవాళ్ళు అవును. అడవులలో. హ్మ్. ఏం చేసేవాళ్ళు అక్కడ గురువు? 12 నుంచి అబ్బాయిలకి బాడీలో చేంజెస్ కనిపిస్తాయి, హ్మ్. కనీసం అమ్మాయిలు చూపించేవాళ్ళు కాదు. ఓకే. గురుకులంలోనే ఉండాలన్నమాట. ఇంతకు ముందు ఉండి గురువులకి కట్టెలు కొట్టుకొని రావటం, అన్ని సేవ చేయడం, అన్ని చేసి గురువు దగ్గర హీలింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మరి అబ్బాయిలు, మాకు ఎమోషన్స్ ఉంటాయి కదా, ఫీలింగ్స్ ఉంటాయి కదా, అది ఎలాగా బేర్ చేయడం అంటే హీలింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. బ్రహ్మచర్యం పాటించి ఆ శక్తిని అంతా మూలాధారంలో షట్చక్ర భేదనం చేసి సహస్రార చక్రానికి తీసుకొని మంచిగా తయారయ్యేవాళ్ళు అనమాట. ఓకే. వయసులో ఉండే అబ్బాయి చూస్తే అంత తేజవంతంగా ఉండేది రూపం. ఓకే. ఇప్పుడు ఎవరున్నారు? అంత మొహం పాలిపోయి, అవును. ఎన్ని క్రీములు రాసినా డల్గా అయిపోయి, అబ్బాయిలు వయసులో ఉండే అబ్బాయిలు వీక్ గా కనిపిస్తున్నారు. అవును. ఎక్కడన్నా బస్సులో కొంచెం దూరం 2 hours జర్నీ చేసి వస్తే ఇంక ఇలా పడిపోతున్నారు అనమాట. అవును. ఇదంతా ఎందుకు జరిగింది? సరిగ్గా వాళ్ళకి యోగా ప్రాక్టీస్ లేదు, సరైన గురువు లేదు, గురుకులాలు లేవు. ఇప్పుడంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ కదా. సో వీళ్ళు
ఏంటి 10th నుంచి ఇంక స్టార్ట్ చేసేస్తున్నారు అనమాట. సోషల్ మీడియా ఎఫెక్ట్. ఈ విధంగా ఏమవుతుందంటే ఇంకా కరెక్ట్ గా పెళ్లి అయ్యే వయసుకి ఇతని పిల్లల్ని కనలేకపోతున్నాడు. ఓకే. విపరీతమైన డిసీజెస్ ఇప్పుడు ఎంత ప్రతి దానికి ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అని ఒకటి వచ్చింది. అవునమ్మా. కనీసం ముట్టుకున్నా స్పర్శ చేసినా కూడా క్యాన్సర్ ఫామ్ అయిపోతుంది. ఓకే. అలాగా ఇప్పుడేంటి విపరీతమైన రోగాలు చుట్టుముడుతున్నాయి. ఎవరు లైఫ్ టైం అనేది 32 years పడిపోతుంది. అవును. ప్రతి 32 దాటిన అబ్బాయికి షుగరు, బీపీను, ఫ్యాటీ లివరు అన్నీ ఉన్నాయి. అవునా? అవును. కనీసం బ్లాక్ హెయిర్ అన్నా కరెక్ట్ గా ఉంటుందా తలంతా? లేదు. ఎందుకు? వీళ్ళు 10th నుంచే స్టార్ట్ చేసేయడం వల్ల. ఓకే. సరైనటువంటి అంటే మనిషి సరైనటువంటి శక్తి అనేది అతని యొక్క వీర్యంలో ఉంటుంది అబ్బాయికి. ఓకే. అది సరిగ్గా జపాలు తపాలు చేసుకుంటే పైకి వెళ్తుంది అనమాట. షట్ మూలాధారం నుంచి స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. అప్పుడు నువ్వేంటో నీకు తెలుస్తుంది. ఓకే. ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. తర్వాత సృష్టి ఏంటో తెలుస్తుంది. ఓకే. తర్వాత మంచి అమ్మాయిని చూసి చక్కగా పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి కూడా పూర్ణ దీక్షిస్తారు. మీరు అనుకోవచ్చు మరి పెళ్లి చేసుకుంటే మీరు ఎనర్జీ వెళ్ళిపోతుంది కదా అన్నారు కదా. హ్యాపీగా మంచిగా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి కూడా దీక్ష ఇస్తారు, పూర్ణ దీక్ష. అప్పుడు కౌల సాధన అనేది ప్రాక్టీస్ చేస్తారు అనమాట. అబ్బాయి విష్ణు మంత్రం చేస్తే అమ్మాయి లక్ష్మీ మంత్రం చేస్తుంది, లేదా అమ్మాయి పార్వతీ మంత్రం చేస్తే ఇతను శివ మంత్రం చేస్తాడు. అమ్మాయి కాళీ మంత్రం చేస్తే అబ్బాయి కాలభైరవ సాధన చేస్తాడు. అప్పుడేంటి డబుల్ ఎనర్జీ, సాక్రెడ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అని చెప్పాను కదా. తినశక్తి తినకెళ్ళి డెవలప్ అవుతుంది. ఆరా బాగా బలంగా ఎక్కువైపోతుంది. ఫ్యామిలీ అంతా బాగుంటుంది అనమాట. మంచి బాండింగ్ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్కి. అదే లేదనుకోండి, ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయనుకోండి, ఈ అమ్మాయి వచ్చి ఈ అబ్బాయితో కమ్యూనికేట్ అవుతాడు. ఇతను అక్కడ పనిచేసి వచ్చాడు అనుకోండి, ఆ పాపం అంతా ఈ అబ్బాయికి వస్తుంది, ఈ అబ్బాయి నుంచి వైఫ్కి వస్తుంది. అవునా? ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఇల్లీగల్ రిలేషన్స్ అనేది మనిషి పతనానికి దారి తీస్తుంది. శక్తి ఉండదు. చాలా మంది దీక్షలు తీసుకున్న వాళ్ళు వస్తూ ఉంటారు. మేము సంవత్సరాలు నెలల్లో దీక్షలు చేస్తున్నామండి, మాకు రావట్లేదంటే అబ్బాయికి 2-3 గర్ల్ ఫ్రెండ్స్ అని ఉంటారు. మరి ఇతను చేసే జపమంతా వెళ్ళిపోతా ఉంటుంది, ఆ అమ్మాయి పాపం అంతా ఇతనికి వస్తూ ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మంత్రం అసలు బాగా జపం చేస్తే ఎవరైనా ఒక అమ్మాయి కూర్చొని మాట్లాడినా వెంటనే తలనొప్పి వస్తుంది, పెడేకి వచ్చేస్తుంది. ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ కి తెలిసిపోతుంది ఈ అమ్మాయి ఏ ఉద్దేశంతో మాట్లాడుతుంది, డబ్బు గురించి మాట్లాడుతుందా ఏంటి, మొత్తం అన్ని మీకు సబ్ కాన్షియస్ మైండ్కి వచ్చేస్తుంది. అదే అమ్మాయిలు బాగా జపం చేశారనుకోండి, అమ్మాయికి కూడా తెలిసిపోతుంది ఆ అబ్బాయికి ఏమన్నా వేరే రిలేషన్స్ ఉన్నాయా, ఒక నెగిటివ్ వైబ్రేషన్, ఇతను ఏదన్నా ఆశించి వస్తున్నాడా ఏంటని అమ్మాయిలకి తెలుస్తుంది అనమాట. కాబట్టి ఏకపత్ని వ్రతం అనేది పెట్టారు మన ఋషులు. వాళ్ళకేం బుద్ధి లేకుండా ఏం పెట్టలా. ఏకపత్ని వ్రతం అనేది ఎందుకు పెట్టారు? సాధనలు, కౌళ సాధన అంటే, వామాచారం అంటే విచ్చలవిడిగా అమ్మాయిలతో తిరిగేయచ్చు, విచ్చలవిడిగా అబ్బాయిలతో తిరిగేయచ్చు అని చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఏకపత్ని వ్రతం చేస్తే మాత్రమే, ఒక స్త్రీతో సంగమిస్తే మాత్రమే అతనికి శక్తి పెరుగుతుంది అన్నమాట. అర్థమైందా? వామాచారం అంటే అందరూ ఏమనుకుంటున్నారు, విచ్చలవిడిగా అమ్మాయిలతో ఎంజాయ్ చేసేయచ్చేమో. కౌళాచారం అంటే ఎంతసేపు ఎంజాయ్మెంట్ ఏముండదు, ఇతను ఇంకా పతనం అయిపోతాడు. చాలా మంది అడుగుతారు, మాకెందుకు మంత్రం యాక్టివేట్ అవ్వలేదు, ఎందుకు అని అడుగుతారు. కాబట్టి మీడియా ముఖంగా చెప్పాను అనుకోండి, జపాలు చేసుకునే వాళ్ళంతా చూసుకుంటారు. మీరు దాదాపు 6 నెలలు జపం చేసింది ఒక్కసారిగా వెళ్ళిపోతుంది, ఆ అమ్మాయికి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి నెగిటివ్ అంతా ఈ అబ్బాయికి వచ్చేస్తుంది. అందుకే ఒకే ఒక అమ్మాయితో లైఫ్ లాంగ్ ఉంటే హ్యాపీగా డెవలప్ అవుతారు. మంచి బాండింగ్ ఉండాలి కదా.